ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్పిస్తుంది. ముందుగాల తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. శ్రీతేజ్ పానం నిమ్మలం, అల్లు అరవింద్ భారీ విరాళం. మెదక్ చర్చికి 100 ఏళ్లు, విదేశాల నుంచి కూడా వచ్చిర్రు జనాలు. ఎస్ఐతో పానప్రాయం, కక్ష కట్టిండట ఇది ఖాయం. నడుస్తున్న ఎస్ఎస్ఏ వాళ్ళ నిరసనలు, పర్మనెంట్ చేయాలన్నట వీళ్ళ ఉద్యోగాలు. క్రిస్మస్ సందడిలా సన్మానాలు, లీడర్లు చెప్పిండ్రు శుభాకాంక్షలు. నూట 75 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల ఎడల్పు, 100 ఎకరాల జాగా, 14 లక్షలు పెట్టి 2 అంతరాలల్లా గట్టిన మెదక్ చర్చికి ఇక ఇయాల్టితోని 100 ఏళ్ళు నిండినయిలా 14 లక్షలు పోసి 10 ఏళ్ళు కట్టిండ్రు. ఇక ఆసియా ఖండంలోనే రెండో పెద్దదన్నట్టు. ఒక్క పారే 5,000 మంది కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు. ఓ దిక్కు 100 ఏళ్ల పండుగాయే, ఇంకో దిక్కు క్రిస్మస్ పండుగాయే. మరి మనం కూడా చర్చికి పోయి రావాలి కదా. చలో పాండ్రి. అన్ని చర్చిలోకి ఎత్తు, మనం మెదక్ చర్చి ఒక ఎత్తు. వేరే దేశాల నుంచే వచ్చి చూసిపోతుంటే మనం పోకపోతే ఎట్లుల్లా. అందుకే మనం కూడా ఒకసారి మెదక్ చర్చి ఎట్లుందో చూసుకుందాం. బరాబర్ 100 ఏళ్ళు అవుతుందిలా మెదక్ చర్చి కట్టి. అప్పటి ఇంగ్లాండ్ రాజు చార్లెస్ అంటాయనే హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చి ఈ చర్చి కట్టించిండు. సుడురి ఎంత ముద్దుగా మెరిసిపోతున్నదో మెదక్ చర్చి. ఇలా చర్చి 100 ఏళ్ల వార్షికోత్సవానికి ఆ చార్లెస్ ఇంటర్లో వస్తే మన ముఖ్యమంత్రి గారికి ఇట్లా కలిసిండు. మెదక్ చర్చికి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గారు పోయినారు. ఇగో మైకు పట్టుకొని, నేను పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ చర్చికి వచ్చిన, వచ్చేసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా రావాలనుకున్నా, అట్లనే వచ్చిన అని చెప్పేసి దేవుని తలుచుకున్నాడు. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు, మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఇక ముఖ్యమంత్రి వచ్చిన వాళ్ళ మమ్మల్ని లోపలికి పోనిత్తలేరు, గేట్ వేసిరని భక్తులు కొద్దిగంత ఆగ్రహానికి గురైనారు. ఇక చర్చిల మీటింగులు, పాటలు, ఆటలు, వాక్యాలు జోరుగా నడిచినయుల్లా. ఏడాదిలా గిదే పెద్ద పండుగ. ఈ చర్చికి మన దేశం వల్లే కాదుల్లో, వేరే దేశాల నుంచి కూడా వస్తారు. ఆసియా ఖండంలోనే రెండో చర్చి ఇది. అగో గంత గొప్ప చరిత్ర ఉంది ఈ చర్చికి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిర్రు. యోగిట్లా అయ్యిందుల్లా మెదక్ చర్చిల 100వ వార్షికోత్సవం, అట్లనే క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున తెలంగాణ మరియు ఆంధ్ర ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలకును ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మరి యొక్క కేంద్రల్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా 100 ఏళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మరి జిల్లా మంత్రులు, మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనపల్లి హనుమంతరావు గారు, వీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల
సంక్షేమం కొరకు సౌకర్యం కొరకు మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా నాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ఆరాధన ద్వారా ప్రజలందరూ యేసయ్య దర్శనం పొందుకోవాలని ఆ యేసుక్రీస్తు ఏడాదికి ఒక్కరోజు జరుపుకునే పెద్ద పండుగ. వారం రోజుల ముందు నుంచే ఇక ఆటలు పాటలు, క్రిస్మస్ తాత గిఫ్టులు, కొత్త కొత్త బట్టలు కట్టుకొని చుట్టాలందరినీ పిలుచుకొని చేసుకుంటారు ఈ పండుగ. ఇక ఇవాళ యేసయ్య పుట్టినరోజు కాబట్టి నైట్ నుంచే కేకులు కట్ చేసుడు, పాటలు, ప్రార్థనలు చాలా అవుతూ ఉంటాయి. మరి రాష్ట్రం అంతా ఎట్లా జరుపుకున్నారు, ఏ లీడర్ ఏ చర్చిలకు పోయినరు, అసలు మొత్తం పండుగ ఎట్లయిందో అరుచుకుందాం పాండ్రో పారి. ఏడాదికి ఒక్కసారి వచ్చే క్రిస్మస్ పండుగను పబ్లిక్ అయితే పెద్ద ఎత్తున మంచిగా ఖుషీగా జరుపుకున్నారబ్బా. మరి ఏడేడే ఎట్లా అయిందంటే ఇగో సిద్దిపేటలో ఉన్న చర్చిలకు హరిశన పోయి గిట్లా మాట్లాడుకొచ్చిండు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మా సోదర సోదరీమణులు, కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఒక కొత్త సంతోషం. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుంటుంది. అది యేసుక్రీస్తు పుట్టిన నెల కనుక, యేసుక్రీస్తు జన్మదినం కనుక ఈరోజు ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ మనందరికీ కూడా శాంతి, సౌభాతృత్వం, సహనం, క్షమాగుణం, ఎదుటివారి పట్ల దయ, జాలి కలిగి ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ బోధించాడు. అంటే తోటి వారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, 10 మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమైంది అంటాడు యేసుప్రభు. యేసుప్రభు ఎంత గొప్పవాడంటే శిలువ పైన తనను నిలబెట్టిన వారిని. ఇంగిటు ఖమ్మం మదిర బయ్యారం కాడ చర్చిలకు పోయి చిన్న సీఎం బట్టి విక్రమార్క గారు కేకు పోసి అటెంక పాస్టర్ను సాల్వతోని సత్కరించిండు. మహానాయకుడు మరియు గొప్ప నేత మరియు అనగారినటువంటి ప్రజల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రకటించేటువంటి నాయకులు, వారి కోసం పనిచేసేటువంటి వారు, వారి యొక్క సేవ కోసం అందరం కూడా కృషి చేసేటువంటి వారు. ప్రభావ మీ యొక్క అద్భుతమైనటువంటి దీవెనలను వారికి ఎల్లప్పుడూ కూడా సేవలు మరియు ప్రతి ఒక్క విషయంలో తోడుగలిగించండి. కేపాల్ సార్ అయితే కొత్త బట్టలు వేసుకొని మంచిగా పబ్లిక్ గిట్ల శుభాకాంక్షలు తెలిపిండు. ఇంగిటు మహేష్ గౌడ్ అన్న రాష్ట్ర ప్రజలందరికీ గిట్ల చెప్పిండు క్రిస్మస్ శుభాకాంక్షలు. రాష్ట్రం అంతా నైట్ నుంచే బాంబులు వేల్చుడు, పాటలు పాడు, డ్యాన్సులు వేసుడు, ప్రార్థనలు చేసుడు, కేకులు కోసుడు నడిచినాయి. భక్తి శ్రద్ధలతోని కొలుసుకున్నారు యేసయ్యను. గందుకే మల్లోపారి తెలుగు ప్రజలందరికీ మా బరాబర్ వార్తల తరఫున కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. Merry Christmas 2024. Today, 1 in 3 people in the world celebrating Christmas, calling themselves Christians and Catholics. But we don't know how many of them have really Christ in their heart. Jesus was not a Christian, though he was born into Jewish family. 2024 years ago, God so loved the world, he gave his only begotten Son, who came to this world to die for all of our sins. Today, Christians are very busy buying expensive gifts and giving, eating a lot, some even drinking. In the Western world, more people die on a Christmas day than any other day in a year. Is that what means Christmas? No. Christmas means having Christ in your heart, following Christ. If you have Christ in your heart,
you will look like Christ, think like Christ, talk like Christ, walk like Christ, move like Christ. When Christ was on this earth, క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రేమ, కరుణ, త్యాగము అన్ని కలయికలే జీవితమని మానవాళికి బోధించిన మహనీయుడు క్రీస్తు ప్రభు. మానవాళిని శాంతి వైపు నడిపించిన మహోన్నత వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు. ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా విభేదించి మనమందరం కూడా శాంతి వైపు, క్రీస్తు ప్రభు చూపించిన మార్గం వైపు నడవాలని, తద్వారా కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. కానీ గీడో పోలీస్ ఆయనను చూస్తే మాత్రం అన్యాయానికి అడ్డొత్తే బెదిరించడానికి ప్రతీకగా నిలుస్తుండుల్లా. ఇక అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసులే అన్యాయం చేసేటోళ్లకు దొడ్డుదారిన సపోర్ట్ చేస్తాను అన్నట్టు, అన్యాయాన్ని ఎదిరించేటోళ్లకు అడ్డుకట్టగా నిలుస్తున్నాడని ఇక గీ అన్న ఒక్క తీరు గోసపడతలేరు పోండ్రి. మరి గా అన్న ఎవరు, ఆయనకు ఏమైంది తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అయితే వీడియో చూడుర్రి. యువకుడికి అన్న కనబడుతుండగా గిది కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకల దొడ్డి అనే ఊర్లో జరిగింది. ఈ అన్న పేరు సురేషు. ఈ అన్న ఏం ముచ్చట చెప్తుండో ఇందా మూపారి ఇనుర్రి. నా పేరు ఎన్వి సురేష్, అబకల దొడ్డి పంచాయతీ, శాంతిపురం మండలం, గంగాపురం గ్రామం. 3 నెలలకు ముందు నేను 2 వీలర్లో సిలిండర్ పెట్టుకొని రోడ్డు పైన సైడ్లో నిలుచుకోవడం జరిగింది. ఒక టాటా సుమో నంబర్ ప్లేట్ లేకుండా బండి చెప్పుక కాలు మీద ర్యాష్గా పోవడం జరిగింది. నేను వెంటనే సిలిండర్ దించి కింద పెట్టి నేను సుమోని ఫాలో చేయగా దాంట్లో భీము రాలుకుంటూ పోయింది. తర్వాత నేను నడింపల్లి దగ్గర పెట్రోల్ అయిపోయింది బండిలో. సరే అక్కడే ఆపేసి నేను ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది స్పాట్లో. ఆ వీడియో కూడా ఎస్ఐ గారికి పెట్టినాను. ఎస్ఐ గారు నేను వెరిఫై చేస్తాను కూడా నాకు మెసేజ్ పెట్టినారు రిప్లై. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు, ఏం రెస్పాండ్ లేదు. నేను ఫోన్ చేసి అడగగా ఎందుకు సార్ కేసు ముందరే బండిపోయింది, ఏం యాక్షన్ తీసుకోలేదు అన్నాడు. నేను చూస్తాను చేస్తాను అన్నాడు. సరే అని నేను స్టేషన్కి పోగా నీకు దీనికి సంబంధం లేని విషయం, దీని గురించి మాట్లాడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేయినాడు. మళ్ళీ నేను ఎస్పీ గారు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది అప్పుడు కంప్లైంట్ ఫోన్ ద్వారా. తర్వాత సారు కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ అన్నాడు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చినాను, దాన్ని కూడా ఏం పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకొని ఎస్ఐ గారు ఇప్పుడు ఈరోజు మా జంగాలపల్లెలో మిస్సింగ్ కేసు ఒకటైంది మా ఫ్రెండ్ వాళ్ళది, వాళ్ళని పిలవడం జరిగింది. నేను పోయి బయట స్టేషన్ బయట కూర్చో ఉన్నాను బస్ స్టాండ్లో. ఎస్ఐ గారు బయట వచ్చి నీకు ఇక్కడ ఏం పని రా లోపల నా కొడుక, నీకు స్టేషన్ దగ్గర ఏరా పని నీకు అన్నాడు ఒకసారిగా. నేను సార్ మా ఫ్రెండ్ వాళ్ళు పిలిచినారు, మిస్సింగ్ కేసు ఉంది అందుకోసం వచ్చినాను సార్ అంటే, వాళ్ళ కేసు వాళ్ళు చూసుకుంటారా, మీ చుట్టుపక్కల చూసినానంటే ఎన్క్వైరీ చేస్తాను అన్నాడు. సార్ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిపోయినారు, మిస్సింగ్ అయింది, అందువల్ల వచ్చినాను. నేను అడిగినాను, నేను నీ అమ్మ మొబడేమన్నా పోయింది అదే పంజా కొడక లోపల నా కొడక అన్నాడు. అంతలో కానిస్టేబుల్ అతను వచ్చిన అగో ఇన్నారుల్లా రోడ్డు మీద బండి మీద గ్యాస్ సిలిండర్ పెట్టుకొని కూర్చుండంట. ఇక కాలి మించెల్లి ఓ సుమో పోయేసరికి ఆ సుమో వెంబడి పోతే ఆ బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదంట. ఏముంది దగ్గర పోయి చూసేసరికి దాంట్లో మొత్తం బియ్యం ఉన్నాయి. ఇగో ఈ ముచ్చటను ఎస్ఐ సార్కి చెప్పిండట పోలీస్ ఆయనకు. పోలీస్ ఆయనే నువ్వు బాబు అది పట్టించుకోవద్దు, నీకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఉల్టా ఈయననే బెదిరించిండట. అగో ఎస్ఐ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, దాంట్లో ఆ బండికి నెంబర్ ప్లేట్ లేదు, అట్లనే దాంట్లో బియ్యం ఉన్నాయి అని చెప్పేసి ఇదే ముచ్చట్ను ఎస్పీకి ఫోన్ చేసి చెప్పిండట. అర్రే ఇంత పని చేస్తావురా అని చెప్పేసి ఎస్ఐ బాగా పగ పెట్టుకున్నాట అప్పటి నుంచి వెళ్ళి. తర్వాత ఇక ఇలా సుట్టపోలకి ఎవరికో మిస్సింగ్ కేసు ఇస్తానికి స్టేషన్ దగ్గరికి పోతే ఆ స్టేషన్ ఆవరణలో ఈయన కూర్చొని ఉండట. కథం ఎస్ఐకి శిగం వచ్చినంత పని అయ్యి ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిట్టిండట. ఇక తిట్టకుండా తిట్టిండనుకో రాదు. ఈ ఎస్ఐ మీద నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి డీసీపీ కుప్పం పార్థసారథికి ఇట్లా లేఖ రాసిండు. చూసిన ఆరుల్లా రక్షించబాటులే ఎట్లా భక్షిస్తున్నారో, అన్యాయం జరుగుతుందని
పోలీస్ ఆయన చెప్తే తిరిగి పోలీసే ఉల్టా బదనాం చేస్తుండే గిట్ల ఇగో ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడట. ఏంది ఎప్పుడు ఎస్ఐ కథ? ఇక డీసీపీకి అయితే మొత్తం మీద కంప్లైంట్ చేసిండు. ఇక ఆడున్న జనాలు అయితే ఏంది ఎస్ఐ తీరు, అన్యాయం జరుగుతుంటే స్పందించిన తప్పేనా? ఇంకోళ్ళు మాట్లాడకుంటే చేస్తుండగా వెనక నుంచి ఏమన్నా ఎస్ఐ కింద పొత్తుందా ఏంది నెనబట్టిరు ఆడున్న పబ్లిక్. ఎన్నికల ముందేమో హామీలు ఇచ్చుడు, ఎన్నికలలో గెలిచినాక అధికారంలోకి వచ్చి ఇక వీటిని ఎగ్గొట్టే పని మీద ఉన్నట్టున్నది కదా కాంగ్రెస్ అని అంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చటిన్నాక మరి ఏమేమి హామీలు ఇచ్చురు, ఏమేమి హామీలు ఎగ్గొట్టిర్రు పురాగా తెలుసుకోవాలని ఉన్నది కదా. ఇంకో ఈ వీడియో చూడుర్రి. ఈ సమగ్ర శిశు అభియాన్ వల్ల పంచాయతీ అయితే ఇంకా వర్తలేదు పోండ్రి. నిరసనలు ర్యాలీలు తీరొక్క తీర్ల ధర్నాలు చేస్తున్నా కూడా సర్కార్ అయితే నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఇగో ఈ ఆదిలాబాద్ జిల్లాలో కూడా గట్టిన ధర్నాలు చేస్తున్నారు. ఇగో చూడురి వాళ్ళు ఏం నినాదాలు ఇస్తున్నారో. సీఎం అన్న మాట నిలబెట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని అమలు చేయాలి అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. ఇక ధర్నా కాడికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న వచ్చి మైక్ అందుకొని ఇట్లా మాట్లాడుకొచ్చిండు. అసెంబ్లీలో మాట్లాడేటువంటి ప్రతి మాటని చర్చకు పెట్టినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు సహకరిస్తలేదని చెప్తారు. మరి ముఖ్యమంత్రి కుర్చీ కొరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ రోజు ఎట్లా మీకు తెలియదా? ఏ చెట్టు కింద వెళ్ళినా కూడా మాట ఇచ్చారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పారు కదా, మా అధికారం రావడమే ఆలస్యం అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాటనే అన్నారు కదా. ఈ రోజు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మాటిచ్చారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ వచ్చి సీతక్క కూడా మాటిచ్చారు. క్యాబినెట్ లో ముఖ్యమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి. ఎన్నికలు అప్పుడేమో అజ్జేత్తం ఇజ్జేత్తం అని మాటిచ్చారు, ఇప్పుడేమో పశలేవని మాట్లాడుతున్నారు. అప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో? డిప్యూటీ సీఎం సీతక్క, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళంతా మాటిచ్చి అట్ట ఎట్ట తప్ప బుద్ధి అవుతుంది కావచ్చు. సంవత్సరం అవుతున్నా రేవంత్ రెడ్డి గారికి షాయి తాగే టైం దొరుకుతలేదా? షాయి తాగేంత టైంలో తీరుస్తాడు మీ సమస్య. మరి ఇప్పటిదాకా షాయి తాగతలేకుండా వచ్చునా? ఏంది సర్కార్ తీరు అని గట్టిగానే గరమయ్యిండు. అవు మళ్ళా అన్ని సవలతులు అందరికి బాగానే చేస్తున్నాడు. మరి వీళ్ళ ముచ్చట ఎందుకు పట్టించుకుంటలేడు కావచ్చు. రోజుకో తీర్ల దీక్షలు చేస్తున్నా కూడా పాపం సాలిసాలం జీతాలతోని వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ ఇల్లు ఎట్లా కడుతుంది? సర్కారు కూడా ఆలోచన చేయాలి కదా. వీళ్ళు మాత్రం మా డ్యూటీని రెగ్యులైజ్ చేసేంత వరకు, మా జీతాలు పెంచేంత వరకు ఇట్లా నిరసన మాత్రం వదిలేలేదు, సర్కారు మాటియాల్సిందే అని తెగేసి కూసున్నారు. రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ టెంట్లు వేసుకొని కూసున్నారు. ఇక చూడాలి మరి సర్కారు వీళ్ళ సమస్యలు ఇప్పటికన్నా తీర్చి ఓ మాటిస్తామని ముందుకు వస్తుందో, లేకపోతే అట్లనే మొద్దు నిద్రపోతుందో. ఇక్కడ నుండి ఒక టీం తీసుకొని వెళ్ళి దాదాపు ఢిల్లీలో ఒక 2 రోజుల పాటు మనం అక్కడ ఉన్నాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెద్దలు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది రాష్ట్రానికి వెసులుబాటు ఉన్నది, మేము ఇచ్చేటటువంటి వాటాలో ఏ కోతలు పెట్టము, రాష్ట్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేము 100% మా సంఘీభావం ప్రకటిస్తామని వారు చెప్పారు. నేను అనుకున్నా ఈ ప్రభుత్వం కన్నా ముందున్నటువంటి ప్రభుత్వమే మన సమస్యని పరిష్కారం చేస్తుంది అని అనుకున్నా. నేను అనేక సందర్భాల్లో ఆ రోజు మాట్లాడినా, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం కదా, తెలంగాణ నిరుద్యోగుల సంఘం పట్ల, నిరుద్యోగుల పట్ల మరి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి మాటలన్నీ కూడా ఆ రోజు కేసీఆర్ కు గుర్తున్నాయి కదా, సమస్య పరిష్కారం అవుతుందని చాలా ఆశతో ముందుకెళ్ళిన. కానీ ఆ రోజు సమస్య పరిష్కారం కాలేదు. ఇక తర్వాత జరిగిన విషయాలు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాటి ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ రాయినంత సేపులో మీ సమస్యని పరిష్కారం చేస్తామన్నారు. మీ అందరి తరఫున పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, సంవత్సరమైంది ఇంకా ఛాయ లాగతలేరా? సంవత్సరమైంది ఇంకా ఈ సమస్య పరిష్కారం మీకు దారి దొరకలేదా? ఈ నిరుద్యోగ ఉద్యోగులకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అల్లు అర్జున్ పంచాది కూడా తగ్గేదేలే అన్నట్టున్నది కదా. చిలికి గాలివాన అయినట్లు దినం ఇంత పెద్దగానే అవుతుంది తప్ప చిన్నగానే అయితే అయితలేదు. ఇంకో ఇవాళ రేవతి కొడుకున్నాడు కదా శ్రీతేజు, దవాఖానాల చికిత్స పొందుతాడు కదా. ఇక ఆ అబ్బాయిని చూసేటందుకు కొంతమంది పెద్దలు పోయిండ్రు అన్నట్టు. గా ముచ్చట కూడా పురాగా చూడుర్రో పారి. ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన పుష్ప 2 సినిమా కాడ తొక్కిసలాటలో రేవతి అంటే ఆమె చచ్చిపోయా కదా. ఇక వాళ్ళ కొడుకు శ్రీతేజు కిమ్సులా చికిత్స పొందుతుండు కదా. ఇక శ్రీతేజును చూస్తానికి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అరవింద్, దిల్ రాజు వీళ్ళంతా పోయిర్రు అబ్బాయిని చూసేటందుకు, ఆరోగ్యం ఎట్లుందో అరుచుకునేటందుకు. ఇక అబ్బాయిని చూసి అంత మంచిగానే ఉన్నాడని అరుచుకొని బయటకు వచ్చి మైకుల ముంగటకి ఇట్లా అనుకొచ్చిండు అల్లు అరవింద్ సారు. అల్లు అర్జున్ తరఫున 1 కోటి రూపాయలు, సుకుమార్ డైరెక్టర్ ఉండు కదా ఆయన ఒక 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్ తరఫున ఇంకో 50 లక్షలు, మొత్తం 2 కోట్లు దిల్ రాజుకి అందిస్తున్నాం, అబ్బాయికి ఆసరైతే అని అనుకొచ్చిండు. ఇక శ్రీ టు సపోర్ట్ ద ఫ్యామిలీ అండ్ ద బాయ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫర్ హిస్ ఫ్యూచర్, ఆల్ దిస్ వీ థాట్ వీ షుడ్ సపోర్ట్ హిమ్ విత్ an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by Maitri Movie Makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 lakhs. 2 crores being handed over to Dil Raju Garu, the FDC chairman Dil Raju Garu, and requested him to convey it to the family. తేజోళ్ళ నాయనను ఏమయ్యా మరి అల్లు అర్జున్ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారా పిల్లగాని ఆరోగ్యం గురించి అని అడిగితే ఈ యోగిట్లా అనుకొచ్చిండు. ఇక మరి కేసు వెనకకు తీసుకుంటానే అనే కదా, ఎందుకు వెనకకు తీసుకోవాలని అడుగుతున్నావా అంటే ఈ యోగిట్లా అనుకొచ్చిండు. ఇంకా దిల్ రాజుకి ఇట్లా మాట్లాడుకొచ్చిండు, నేను సినిమా వాళ్ళకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా, 2-3 రోజులనే సీఎం అపాయింట్మెంట్ ఇచ్చిండు, మేము సినిమా పెద్దోళ్ళంతా పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం అనుకొచ్చిండు. సీఎం గారు అపాయింట్మెంట్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. ఇంగిటు కాంగ్రెస్ నేత కాల్వ సుజాతక్క మైకుల ముంగటికి వచ్చి ఇట్లా అనుకొచ్చింది. ఇన్నర్ కదా ఆర్యవైశ్య కులం కాబట్టే ఇట్లా ఎవరు సపోర్ట్ చేస్తలేరు. కొంతమంది బాలీవుడ్ పెద్దల పేర్లు చెప్పి గీళ్ళు గిట్లనే చేస్తే బీజేపీ వాళ్ళు ఊకుంటురా, ఎందుకు మా కులం మీద ఇంత వివక్షత అని గట్టిగానే అరుచుకున్నది బీజేపీ వాళ్ళను. చనిపోయినటువంటి రేవతి, అలాగే మరి వారి కుటుంబము ఆర్యవైశ్య కుటుంబం, పేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందినటువంటి రేవతి. ఇదే అల్లు అర్జున్ స్థానంలో ఏ ఆమిర్ ఖానో లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఉండింటే, సల్మాన్ ఖానో ఇంకెవరైనా ఉండింటే బీజేపీ పెద్ద మనుషులందరూ ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళ. ఈరోజు ఎందుకు మరి సినీ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నా అంటే, నేను
ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ ఈరోజు నా సామాజిక వర్గానికి అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మీద ఎందుకు ఈ విధంగా ప్రభుత్వాన్ని నిందిస్తూ దూషిస్తున్నారు? మీకెందుకు నచ్చట్లేదు? మమ్మల్ని ఈ రోజు అండగా నిలబడినటువంటి ప్రభుత్వాన్ని చూస్తే ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే మీకు రాజకీయమే కావాలనా? మీకు కేవలం రాజకీయం చేయడమే మీకు ముఖ్యమా? ఇంతవరకు ఇంగిటేమో అల్లు అర్జున్ 2-3 రోజుల బెయిల్ క్యాన్సల్ అవుతుంది, మళ్ళీ ఆయన జైలుకు ఓడు పక్కా అని పట్టిర్రు. జనాలకు అల్లు అర్జున్ పుష్ప సినిమా చూపిస్తే పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ కు సినిమా చూపిస్తున్నారు. రియల్ గా సినిమాలనేమో పుష్ప పోలీసు వాళ్ళకు సుక్కలు చూపెట్టిండు, రియల్ గా పోలీసు వాళ్ళు పుష్పకు సుక్కలు చూపెడుతున్నారు. ఇక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు. సినిమాలో చేసినట్టు బయట చేస్తామంటే నడుతుందా? ఇక చూడాలా మరి ముంగట ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో. సో వన్ ఈజ్ దట్ ఇన్ నెక్స్ట్ 2-3 days లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము. హీ విల్ బి రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి. కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు మీరు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.